గర్భంలో ఆత్మ చేపట్టిన పవిత్ర యాత్ర చివరి దశకు చేరింది. 9వ నెల. ఇది కేవలం జనన సమయం కాదు, ఇది శుద్ధమైన అవతరణ క్షణం. ఆత్మ భూమిని తాకబోయే ముందు గల అత్యంత పవిత్రమైన కాలం ఇది. తల్లి, ఆత్మ, దేవతలు, కర్మ, కాలం అన్నిటి సంయోగంతో ఏర్పడిన ఒక దివ్య యుగమంత క్షణం. ఇప్పుడు శిశువు పూర్తిగా సిద్ధంగా ఉంది. శరీరం బలంగా ఉంది, ఆత్మ చైతన్యంలో ఉంది, ప్రాణం ధైర్యంగా ఉంది. కానీ జననం కోసం ఎదురు చూస్తోంది, దైవ అనుమతి కోసం. ఇది గర్భంలోని ఆత్మకు చివరి ధ్యాన దశ. ఒక ఆత్మ భూమిపై భౌతిక జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా మౌనంగా సన్నద్ధమవుతోంది. ఈ దశలో రాధ రోజు గర్భ సంస్కార మంత్రాలు, వేద పఠనం, శాంతి హోమం నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె మనసు అంతర్భావాలతో నిండి ఉంది. నా బిడ్డ ఈ లోకానికి ప్రేమతో రావాలి, శాంతితో జీవించాలి, ధర్మానికి మార్గదర్శకుడవ్వాలి. ఈ సమయంలో తల్లి ప్రేమ, శరీర భక్తి, భగవంతుని సంకల్పం అన్నీ శిశువును భూమిపై ఆత్మస్థితితో తీసుకురావడానికి ఆఖరి క్షణాల తీయని చప్పుళ్ళు నింపుతున్నాయి. యమధర్మరాజు ఇప్పుడు శిశువు జన్మవేళను తార్కికంగా లిఖిస్తున్నారు. ఆత్మ భూమిపై ఎలా జీవించాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఎవరిని కలవాలి, అన్నిటి కర్మలేఖనము నిశ్శబ్దంగా జరుగుతోంది. ఈ సమయంలో గర్భంలోని ఆత్మ ఇలా అనుభవిస్తుంది. ఇప్పటి వరకు నేను ప్రేమను గ్రహించాను, ఇకపై ప్రపంచానికి ప్రేమను అందించాలి. దేవతలు ఇప్పుడు గర్భానికి పూజారుల్లా సేవ చేస్తున్నారు. ఆదిశక్తి జన్మ ప్రక్రియను శాంతియుతంగా మలచే దివ్యశక్తిగా నిలుస్తోంది. బ్రహ్మదేవుడు మానవ జీవితం యొక్క తొలి శ్వాసకు సంకేతం చేస్తున్నారు. శ్రీమన్నారాయణుడు జనన మార్గాన్ని సుసంభవంగా మార్చే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇప్పుడు గర్భం అంతా ఒక దివ్య ధ్వనితో మార్మోగుతోంది. ఓంకారనాదం, తల్లి గుండె ధ్వని, బిడ్డ పుట్టబోయే ఆనందగీతం. 9వ నెల అనేది పుట్టుకకు కాదు, అవతరణకు. ఇది ఒక ఆత్మ భౌతికంగా మానవత్వంలో ప్రవేశించడానికి, తన కర్తవ్యాన్ని ప్రారంభించడానికి దైవ అనుమతి పొందిన ఘట్టం.